మనము ఈరోజు బ్రాంకియల్ ఆస్తమా లైఫ్ థ్రెటనింగ్ అయ్యే అవకాశం ఉందా లేదా, అంటే ఎట్ టైమ్స్ అది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయం తెలుసుకుందాం. సో బ్రాంకియల్ ఆస్తమా అనేది కొన్ని సందర్భాల్లో లైఫ్ థ్రెటనింగ్ అయ్యే అవకాశం ఉందండి. అది ఒక్కొక్కసారి మనకి ఆస్తమా అక్యూట్ ఎగ్జర్బేషన్ కనుక వస్తే మనకు హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏ కండిషన్స్లో ఇది ఇలా అయ్యే అవకాశం ఉంది? 2 సినారియోస్ అండి. ఒకటి, మీకు గనక సిమ్టమ్స్ ఆల్రెడీ ఉండి కొన్ని రోజుల నుంచి మీరు నెగ్లెక్ట్ చేసి అసలు డయాగ్నోసిస్ ఆఫ్ ఆస్తమా రాలేదు, ఇంకా మనం చూయించుకోలేదు అంటే అది గ్రాడ్యువల్గా వర్సన్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్స్ కానీ వీక్స్లో ఆయాసం ఎక్కువైపోయి అది లైఫ్ థ్రెటనింగ్ అయ్యే అవకాశం ఉంది, ఒక సినారియో. సెకండ్ సినారియో, ఎవరైతే మీకు ఆల్రెడీ ఆస్తమా ఉంది, మీకు కొన్ని రోజులు మెడిసిన్స్ వాడారు, తర్వాత తగ్గిపోయింది, డిస్కంటిన్యూ చేశారు, మళ్ళీ సిమ్టమ్స్ వచ్చాయి, కానీ రెగ్యులర్గా ఏదో ఒక మెడికేషన్స్ వేసి టైంపాస్ చేస్తున్నారు, అలాంటి సినారియోలో కూడా మీకు సడన్గా ఆయాసం ఎక్కువై లైఫ్ థ్రెటనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 సినారియోస్లో మీకు బ్రాంకియల్ ఆస్తమా ఉన్నా లేదా బ్రాంకియల్ ఆస్తమా సిమ్టమ్స్ ఉండి మీరు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయినా ఈ 2 కారణాల వల్ల లైఫ్ థ్రెటనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టైంలో లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్, బాగా ఆయాసం పెరిగిపోయింది, అప్పుడు ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో దగ్గరలో నెబులైజర్ కానీ ఇన్హేలర్ కానీ ఏదైనా యాక్సెసిబుల్ ఉంటే ఇమీడియట్గా తీసుకోవాలి. ఇన్హేలర్ ఉంటే 2 puffs or 3 puffs ఆఫ్ ఇన్హేలర్ ఇమీడియట్గా తీసుకోవాలి. నెబులైజర్ ఉంటే ఒక నెబులైజర్ డోస్ ఇమీడియట్గా తీసుకోవాలి బిఫోర్ యూ రీచ్ ద హాస్పిటల్. ఈ విధంగా కొంచెం మీరు లైఫ్ థ్రెటనింగ్ అయినా కానీ హాస్పిటల్కి వచ్చే వరకు ఉన్న టైం వరకు అయినా మీరు బై చేయగలరు.